తాతగారికి ఉద్యోగం చేస్తుంటే జీతాలు తక్కువ కదా, ఉండాలి. పిల్లలు పెంచారు. మా అత్తగారు ఎప్పుడు బాధపడుతూ ఉండేవారు. ఎందుకంటే ఈయన చాలా ఆనెస్ట్, సిన్సియర్ అవ్వటం మూలాన ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కడుతూ ఉంటే, బిల్డింగ్స్ కదమ్మా పెట్టేవారు, కాంట్రాక్టర్ సరిగ్గా చెప్తే గోడ తన్నేసి వచ్చేవారు. లంచాలు తీసుకోరుగా, చాలా స్ట్రిక్ట్ కదా. అందుకని రాను రాను ఆయన అణిచిపెట్టడానికి పెద్ద పెద్ద వర్క్స్ ఉంటే ఫీల్డ్ వర్క్స్ ఆయనకి ఇవ్వకుండా చేయడం, ఇవన్నీ తాతగారిని బాధ పెట్టినా కూడా తను అలాగే ఉన్నారు, కానీ ఎక్కడ చెక్కు చెదరలా. అలా నడుస్తూ వస్తున్న నేపథ్యంలో పాప మా అత్తగారు అప్పుడప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకుని ఉంటే వీడికి ప్రమోషన్ ఇవ్వడం లేదు. రోజు రోజుకి చూస్తూ ఉంటే ఇట్లా ఉంటున్నాయి, రేట్లు ఏమో పెరిగిపోతున్నాయి, పిల్లలు చూస్తేనేమో పెద్దవాళ్ళు అవుతున్నారు, వీళ్ళు ఎలాగాని మా అత్తగారు అప్పుడప్పుడు పాప బాధపడుతూ ఉన్న నేపథ్యంలో బంధువులు ఎవరో చెప్పి చీరల దుకాణం పెడదాం మనం సలహా ఇచ్చారు.